ఒకప్పుడు అది పర్యాటకులకు స్వర్గధామంగా వెలసిల్లిన ప్రాంతం. జిల్లాలో దర్శనీయ ప్రదేశాలకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆకర్షించిన ప్రదేశం. అయితే ఇదంతా ఒకనాటి వైభవం. ఇప్పుడు అక్కడ పర్యాటకానికి సంబంధించిన ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించవు. వైకాపా ప్రభుత్వ హయాంలో పర్యాటకానికి నిధులు కేటాయించకపోవడం, స్థానికంగా ఉన్న అవకాశాలను సైతం పక్కన పెట్టడంతో ఆ ప్రాంతం ప్రాభవం కోల్పోయింది. అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో పర్యాటక శోభను కోల్పోయింది. ఏలూరు జిల్లాలో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రదేశాల్లో కొంగువారిగూడెంలోని ఎర్రకాలువ జలాశయం ఒకటి. జంగారెడ్డిగూడెం పట్టణానికి అత్యంత సమీపంలో ఉండే ఈ జలాశయం ఒకప్పుడు పర్యాటకంగా వెలసిల్లేది. ఈ జలాశయానికి దగ్గరలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, గోకుల పారిజాత వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి కావడంతో అక్కడకు వచ్చిన వారిలో ఎక్కువ మంది ఈ జలాశయాన్ని సందర్శించి సరదాగా గడిపేవారు. జంగారెడ్డిగూడెం పట్టణవాసులు కూడా సాయంత్రం వేళ పిల్లలతో కలిసి ఇక్కడకు వచ్చి చల్లటి గాలిని, ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్న కొండలు, ప్రకృతి సోయగాలను ఆస్వాదించేవారు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పర్యాటకానికి సంబంధించిన ఆనవాళ్లు సైతం కనిపించటం లేదు. గతంలో ఈ ప్రాజెక్టులో పర్యాటకులను ఆకర్షించేందుకు మోటార్ బోట్లు, జంబో బోట్లు ఉండేవి. పర్యాటకులు సరదాగా బోట్ షికారు చేసేవారు. ప్రాజెక్టు కుడి ఎడమ గట్లపై ఉదయం, సాయంత్రం వేళల్లో పలువురు వాకింగ్ కు వచ్చేవారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం పర్యాటకంపై సీతకన్నేయడంతో ఇప్పుడు ఈ ప్రాంతమంతా పిచ్చి మొక్కలు మొలిచి చిట్టడవిని తలపిస్తోంది. టికెట్ కౌంటర్ గది అద్దాలు పగిలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. మోటార్లు చోరీకి గురవడంతో బోట్లు మూలన పడ్డాయి. ప్లాస్టిక్ డ్రమ్ములతో నీటిపై తేలియాడే వంతెన నిర్మించగా ఇప్పుడు ఆ ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇంతకుముందు ఈ ప్రాజెక్టు చాలా బాగుండేది. గత కొన్ని రోజుల నుంచి మొత్తం ఇక్కడ బోట్ షికారు కానీ మొత్తం అన్నీ ఆపేశారు. ఇంతకుముందు మేము వీకెండ్లో మా పిల్లలు తీసుకుని మేము వచ్చి శనివారం, ఆదివారాలు ఇక్కడ మేము గడిపేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు కూడా మొత్తం ఇదంతా ఆగిపోవటం వల్ల పిల్లలు కూడా సెలవులకే ఎడిట్ అయిపోయారు. మళ్ళీ ఇంతకు ముందులాగా దీన్ని మీద చర్య తీసుకోవాలని అందరినీ కూర్చున్నాము. ప్లస్ మన రోడ్డు అక్కడి నుంచి మన గురవాయిగూడెం కాడి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా రోడ్డు కూడా అధ్వానంగా ఉంది. ఈ ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పట్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి 3 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల దర్శనీయ ప్రాంతాలకు వచ్చేవారు ఇక్కడ బస చేసేందుకు వీలుగా రిసార్ట్ల నిర్మాణం కూడా చేపట్టారు. ఆ తరువాత ఇక్కడ పర్యాటకం పడకేయడంతో పట్టించుకునేవారు కరవై ప్రస్తుతం అవి పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. ఏలూరు జిల్లా మొత్తం అందరికి కూడా టూరిస్ట్ ప్లేస్ ఇది. ఈ టూరిస్ట్ ప్లేస్కి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయండి. మద్దాసం టెంపుల్, అలాగే పారిజాతగిరి, దగ్గరలో ద్వారకా తిరుమల, నెక్స్ట్ గుంటిపల్లి బౌద్ధారామాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. అటువంటి టూరిస్ట్ ప్లేస్ని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు 3 కోట్లు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు. అలాగే టూరిస్ట్ ప్లేస్లో బోట్ షికారు పెట్టారు. 3 బోట్లు కూడా అప్పుడు ఉండేవి. అదేవిధంగా రిసార్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టికెట్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు జరిగాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా ఈ టూరిస్ట్ ప్లేస్ అనేది అభివృద్ధి చెందకుండా ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది. అలాగే డ్యామేజ్ కూడా జరిగింది. డ్యామేజ్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేరు. ఈరోజు బోట్లు కూడా పాడైపోయినాయి. దాదాపు 2-3 లక్షల వ్యయంతో ఒక్కో బోటు తీసుకోవడం జరిగింది. ఆ బోట్లు కూడా ఈరోజు పాడైపోయి ఉన్నాయి. ప్రాజెక్టు పర్యాటకంగా కూడా డెవలప్ అవ్వాలని చిరంజీవి గారు రాజ్యసభ సభ్యులుగా ఉండగా టూరిజం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ టూరిజం కొన్నాళ్ళు అయితే రన్ అయింది. ఇక్కడ బోట్ షికారు అయి పెట్టారు, బాగానే రన్ అయింది. బిల్డింగ్స్ కూడా కట్టారు. కానీ ఇప్పుడు అది నిర్వహణ లేవు. ఇప్పుడు ఎక్కడెక్కడ అన్నీ దృష్టి పట్టిపోయినాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా సరే ఈ ప్రాజెక్ట్ నిర్వహణకి నిధులు కేటాయించి చేస్తే బాగుంటుందని. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వమైనా ఈ ప్రదేశంపై దృష్టి సారించి ప్రాజెక్టును సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులకు స్వర్గధామంలా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.